నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను. ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం, ఢిల్లీలో ఏపీ భవన్లో చేస్తున్నాం, ఇంకొక పక్కన చెన్నైలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్లో కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రంలో కళ తప్పింది. ఈ మారి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే 76 మందికి కళారత్న అవార్డులు ఇస్తున్నాం, 100 మందికి ఉగాది పుష్కరాలు ఇస్తున్నాం. విశిష్ట వ్యక్తులు కళాకారులకు పురస్కారాలు చేసి వారు చేసిన కృషిని మనం గుర్తిస్తే, సమాజం గుర్తిస్తే, తద్వారా ఇంకా ఈ కళలు పెంచే అవకాశం వస్తుంది, ఇంకా కొంతమంది కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా అందరం కోరుకునేది ఒకటే, అందరూ కూడా ఆదాయం పెరగాలి, తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనం మన కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సుపరిపాలన, ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 4వసారి ముఖ్యమంత్రిని. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈ సంవత్సరం గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎవరు సృష్టించలేదు, ఎప్పుడు నేను చూడలేదు. అన్ని సమస్యలు సృష్టించారు. అంటే అన్ని చిక్కుముడులే. ఒక్కొక్క చిక్కుముడిది వదిలించుకుంటూ మళ్ళీ వ్యవస్థల్ని లైన్లో, ట్రాక్లో పెట్టాలంటే సమస్యలుంటాయి. ప్రజల్లో కూడా యాస్పిరేషన్స్ పెరిగాయి. ఆ యాస్పిరేషన్ తగినట్టు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు కూడా ఆ శక్తిని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని, తద్వారా మనమందరం ముందుకు పోయే ఇది రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నాగపల్లి శర్మ గారు ఒక మాట అన్నారు, ఆదాయం వస్తుంది, అదే మాదిరిగా కష్టపడకపోతే ఏది రాదు. ఈ విషయం అందరం స్పష్టంగా ఉండాలి. ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం. ఈ ఉగాది సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అవసరం. ఆ విషయంలో మీ అందరిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టాను, ఐటీని ప్రమోట్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిసేది కాదు చాలామందికి. చాలామంది ఐటీ అంటే తిండి పెడుతుందా అని అడిగారు. నేను సెల్ ఫోన్లు ప్రమోట్ చేశాను. చైనాలో సెల్ ఫోన్లు పెరుగుతున్నాయి, ఎక్కడ పోయినా కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మన దేశం టెక్నాలజీలు వెనుకబడిపోతున్నా అని చెప్పి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ కదిలే పరిస్థితులు లేవు. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే దీంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సెల్ ఫోన్ వ్యసనం అయితే మీకు సమస్య ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మన పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి.
సెల్ ఫోన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మీ జీవితాలు చాలా మార్పు వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడుంటే అక్కడే ఆఫీస్. మీరు ఏ పని చేయాలన్నా ఒక్క సెల్ ఫోన్ ఉంటే, మీరు ఇప్పుడు బయలుదేరి హోటల్కి పోవాలంటే ఇక్కడి నుంచి బుక్ చేసుకొని అక్కడికి పోయి భోంచేసి వెళ్ళొచ్చు. మీ ఇంట్లో ఏసీ వేసుకోవాలంటే ఇంటికి పోయే లోపల ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ నాతో మాట్లాడుతూ లైవ్ తీసి మీ ఇంటికి పంపిస్తున్నారు. అదే మరిగా మీ ఆఫీస్ వర్క్ కూడా ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెల్ ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చేసాం. అందుకే మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవక్కర్లేదు. సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.